రావడానికి గల కారణం మీరు? పేరు ఆర్ అమర్నాథ్ రెడ్డి అంటే మా సొంత ఊరు వచ్చేసి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపేట గ్రామం. జగన్ గారు అంటే ప్రాణం. అమ్మ ప్రేమ ఎలాంటిదో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత ప్రేమ. ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నా అని జగన్మోహన్ రెడ్డి నామం తలుచుకుంటూనే ఉంటాను ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి సెకండ్. అందుకే ఆయన ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడంటే నా మనసు ఉండలేక ఆయన గత నెల జనవరి 27వ తారీఖు 27 సిద్ధం మీటింగ్ స్టార్ క్యాంపెయినర్ ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్ బయలుదేరాలనే పిలుపు మేరకు నా వంతు బాధ్యతగా ఎవరైతే రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరి తరఫున నేను ఆంధ్రప్రదేశ్ అంతా స్టార్ క్యాంపెయినర్ గా బయలుదేరాను. ఇప్పుడు ఏ సిద్ధం సభలకు వెళ్ళారు? ఎక్కడికెక్కడ? ఫస్ట్ మీటింగ్ సంగివలస మీటింగ్, రెండో మీటింగ్ ఏలూరు, మూడో మీటింగ్ రాప్తాడు మీటింగ్, నాలుగో మీటింగ్ అద్దంకి మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ఏం రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజలకు మేలు చేసే విధంగా మేనిఫెస్టో విడుదల చేస్తారని కోరుకుంటున్నాను. పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఓదార్పు యాత్ర కానీ ఎన్నో ఓదార్పు యాత్రలు చేశాడు అనమాట. అన్ని కష్టాలు పడిపోయి 2017లో కూడా పాదయాత్ర చేశాడు. అందుకు నేను వీరాభిమాని అయిపోయాను అనమాట. ఆయన సభ్యత్వం కూడా తీసుకున్నాను. నేను యాక్చువల్ గా ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను అనమాట. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడో నా మనసు కుదురుగా ఉండదు అనమాట. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండాలి, ఆయన గవర్నమెంట్ లో నేను కూడా ఒక భాగస్వామిగా అవ్వాలనే ఆలోచనతో నేను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కష్టపడుతూ ఉంటాను అనమాట. 2014, 2019 ఎలక్షన్ లో కూడా నా వంతు బాధ్యతగా ప్రచారం చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో అందులో భాగంగానే మొత్తం రాష్ట్రం అంతా పైకి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక తెలియని అభిమానం. ఎందుకంటే అమ్మ ప్రేమ ఎలాంటిదో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత ఇష్టం అన్నమాట. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. చాలా మంది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడురా, నీకు ఏం చేస్తాడురా అని అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతోనే నేను ఇదంతా పైకి యాత్ర చేస్తా ఉన్నాను. ప్రతిరోజు 2-3 నియోజకవర్గాలు తిరుగుతూ 27 అదే మీటింగ్ ఎన్ని ఊర్లు, ఎన్ని నియోజకవర్గాలు తిరిగారు? 65 నియోజకవర్గాలు తిరిగాను. 65 నియోజకవర్గాలు. స్పందన ఎలా ఉంది మరి? స్పందన బాగుంది. ఈ కరోనా టైంలో జగన్ గారు ఎంత సాయం చేశారు ప్రభుత్వం నుంచి? కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వలన కదా చాలా మంది వాలంటీర్లు ఇంటింటికి పోయి ప్రతి ఇంటికి పెన్షన్ కానీ ఏది కానీ రాకపోయానని వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇచ్చారు పెన్షన్. హైదరాబాద్కు వెళ్ళారు, కొద్దిమంది తమిళనాడుకి వెళ్ళిపోయారు. మీరు చూస్తూ ఉన్నారు, కర్ణాటక వెళ్ళారు, న్యూస్ పేపర్లో చాలా పడ్డాయి. అలాంటి గవర్నమెంట్ మళ్ళీ రావాలనే ఉద్దేశంతోనే మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో మంది సైకో అని చెప్పేసి ఎంతో మంది తిడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వెంట చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆయనకి ఏ విధంగా రక్త సంబంధం లేదు. రక్త సంబంధం లేకపోయినా అని 2014, 2019 ఎలక్షన్ లో నేను ఉద్యోగం వదులుకొని ఆయన గెలుపు కోసం ప్రచారం చేసుకున్నాను. అలాంటిది సొంత చెల్లెలు షర్మిల గారు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి షర్మిల గారిని ఏమి అనలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అని అంటే చాలు, షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ లో కూడా అడుగు పెట్టలేని పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ మీటింగ్ లో అయినా కానీ షర్మిల గురించి కానీ డైరెక్ట్ గా పేరెత్తి కానీ పలానా మాట కానీ ఏమైనా అన్నాడా? ఏమీ అనలేదు. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి, మా ఇంట్లో ఉంటాయి, మీ ఇంట్లో ఉంటాయి, అందరి ఇంట్లో ఉంటాయి. వ్యక్తిగత విషయాలు రాజకీయాలకు లాగకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారు వెనకల ఏ రక్త సంబంధం లేని నాలాంటి వాళ్ళు ఎంతో మంది కార్యకర్తలు ఆయన గెలుపు కోసం కష్టపడుతూ ఉంటారు. రేయనక పగలనక నేనే ఉన్నాను. ఈ పైకి యాత్ర చేస్తూ ఉంటూ ప్రతిరోజు 250 కిలోమీటర్ల పైన తిరుగుతూ ఉంటాను. ఎన్నో అవమానాలు ఎన్నో ఎదుర్కొంటా ఉన్నాను. కానీ ఆ అవమానాలని ఎదుర్కొంటూ ఉంటున్నాను అంటే ధైర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని చూసి చాలా మంది పేదవాళ్ళు దండాలు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఒక్క మాట అనడం వల్లనే నాకు ఇంకా కొండంత బలం, ధైర్యం వచ్చేస్తా ఉందన్నమాట. ప్రతిరోజు హుషారుగా ఇంకా ఏమైనా వెరైటీగా చేస్తామనే ఉద్దేశంతోనే ఇంకా వెరైటీగా పైకి యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. భవిష్యత్తు ఏంటనేది కూడా ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మీదనే నమ్మకం వేసుకొని ఆయనే నా జీవితానికి పునాది అనే నమ్మకంతో బయలుదేరి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ ఉన్నాను అనమాట. Please subscribe .news.